Assalamualaikum. Hi, hello, namaste. Welcome to RR's Kitchen. Today we are making the king of all comfort foods, irresistibly delicious and mainly my personal favorite, beef biryani. సో దీనికోసం ముందుగా కుక్కర్లో 750 grams ఆఫ్ బీఫ్, 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1 tablespoon ఉప్పు, 1 glass ఆఫ్ వాటర్ వేసి 7 to 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బొగోనా తీసుకొని అందులో 1.5 cup ఆయిల్ వేసుకొని 3 పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకొని బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను స్క్రీన్ పైన మెన్షన్ చేసిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్నాక మనం కుక్ చేసుకున్న బీఫ్ని కూడా వేసేసి 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు పొడి, 3 మీడియం సైజ్ టమాటోస్ని సన్నగా తరిగి వేసుకున్నాను, 2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 1 tablespoon కొరియాండర్ పౌడర్, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపి నిమ్మరసం 1 కప్పు పెరుగు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా వేసి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మన బీఫ్ ఎక్ని రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రైస్ కోసం ఒక బొగనా తీసుకొని అందులో వాటర్ వేసి బిర్యానీ స్పైసెస్, పుదీనా, ఉప్పు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని నీళ్ళని బాగా మరగపెట్టుకోవాలి. నీళ్లు మరుగుతున్న టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 80% వరకు కుక్ చేసుకుంటే మన రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు బీఫ్ గ్రేవీ మీద రైస్ని వేసుకొని సగానికి చీల్చిన పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇక్కడ నేను కుంకుమ పువ్వుని మిల్క్లో నానబెట్టుకొని వేసుకున్నాను, ఫుడ్ కలర్, ఇంకా కొంచెం బీఫ్ గ్రేవీని నెయ్యి వేసుకొని హై ఫ్లేమ్ మీద 5 minutes, లో ఫ్లేమ్ మీద 15 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీఫ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మరీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. అల్లా హాఫిజ్.